ప్రస్తుతం మనం సీతారాముల వనవాసం చేసినటువంటి చిత్రకూటం అనే పవిత్ర తీర్థయాత్రా స్థలంలో ఉన్నాము. ఇక్కడ సాయంత్రం అయితే ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఈ రంగురంగుల బోట్లే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి అన్నమాట. బోట్ ఎక్కడానికి మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఓకేనా? ఇది మన వెనకాల ప్రవహిస్తున్నటువంటి నది కనబడింది కదా అందరికీ కూడా. ఇదో నది. ఈ నదిని యువతలో ఉన్నటువంటిదంతా ఉత్తరప్రదేశ్, అవతల ఉన్నదేమో మధ్యప్రదేశ్ రాష్ట్రం అనమాట. ఈ 2 రాష్ట్రాలకి సరిహద్దుగా ఉందన్నమాట ఈ నది. తర్వాత మనకి ఈ నది అవతల చూడండి, ఇక్కడ ఒక మందిరం కనబడుతుంది కదా, దాన్ని వనవాసి శ్రీరామ్ మందిరం అంటారు. వనవాసి శ్రీరామ్ మందిర్. తర్వాత ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది కదా. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా కనబడుతుంది కదా. చూసారు ఎంత బాగుంది. అదే చూసారు కదా, పూలతోటి లైటింగ్ ఎంత బాగా అలంకరించారో. ఇటువంటి చక్కటి బోట్ అక్కడ ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు అంతే. ఇక్కడ ప్రహరీ గోడ మీద చూడండి అత్రి మహాముని అనసూయాదేవిని సందర్శించారన్నమాట. అటువంటి సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారన్నమాట. ఇక్కడ ఎంత సందడిగా ఎంత బాగుందో మనకి సన్నివేశం. పడవలన్నీ ఎన్ని పడవలు ఉన్నాయో చూడండి, ఎంత బాగా అలంకరించారో చూడండి. ఇటువంటి సన్నివేశం మనకి ఇండియాలోని ఎటువంటి తీర్థయాత్రా స్థలంలో కూడా మనకి అగుపించదు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మీరందరూ కూడా ఎప్పుడు కూడా శ్రద్ధగా రావాలనుకున్నా, లేదంటే భక్తిభావంతో రావాలనుకున్నా చక్కగా రావచ్చు. చూసారా బోటు ఒక రౌండ్ షికారు తిరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అడుగుదామా? వాళ్ళు రావటానికి ఇంకా టైం పట్టేలా ఉంది. చూసారుగా లైటింగ్, బుడగలు, బెలూన్స్, పువ్వులు బాగా అలంకరించారు. ఇప్పుడే మన ముఖ్యమైన అతిథులు వచ్చి చక్కగా మీరు ఇప్పుడే పడవ దిగి వచ్చారా? మీ యొక్క ఫీలింగ్ చెప్పండి. హౌ డు యు ఫీల్? మీరు ఈ పడవలో ప్రయాణం చేసి వచ్చారా? లేదండి. ఇప్పుడు ఎక్కబోతున్నారా? 100 రూపాయలు అంటే కదా. మీరు ఎక్కువగా ఈ బోట్లో ప్రయాణం చేయడానికి వచ్చారా? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్. హౌ డు యు ఫీల్? ఫీలింగ్ ఇంగ్లీష్ హ్యాపీయా? హ్యాపీయా? వెరీ గుడ్. ఓకే ఓకే. यूट्यूब वीडियो में अपलोड करेगा. अच्छा है ना तुम्हारे? वेरी गुड. फीलिंग ओके. చూడండి రాత్రి సమయంలో చక్కగా ఎలాగ ప్రయాణం చేస్తున్నాయో ఇలా ఒక రౌండ్ తిప్పి తీసుకొస్తారన్నమాట. ఇక్కడికి ఈరోజు పౌర్ణిమ. ఆ సందర్భంగా చాలామంది యాత్రికులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారన్నమాట. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ బోట్లో షికారు చేస్తున్నారు. రామయ్య తండ్రి ఇద్దరు కూడా ఇక్కడ వనవాసం చేసినటువంటిదే. అయితే దీన్ని ప్రత్యేకంగా రామ్ ఘాట్ అని పిలుస్తారు. మనకి రామ్ ఘాట్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ లక్ష్మణుడు, శ్రీరామచంద్రుడు ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా స్నానం చేసేవారని, అందువల్ల ఈ ఘాట్కి రామ్ ఘాట్ అని పేరు వచ్చిందని చెప్పేసి చెప్తారనమాట. అగో అక్కడ మనకి విగ్రహం కనబడుతుంది కదా, అది తులసీదాస్ గారి విగ్రహం అనమాట. రామచరితమానస్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన మహానుభావుడైన. అక్కడ కనిపిస్తున్న బోర్డు యజ్ఞవేది టెంపుల్ అన్నమాట. యజ్ఞవేది చూసారుగా.
ఇంత కోలాహలంగా ఉందో. ఈరోజు పౌర్ణిమ. సీతారాములు వనవాసం చేసినటువంటి మొట్టమొదటి వనవాసం చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మహాకుంభమేళాకి దగ్గరలో ఉన్న ప్రయాగరాజ్కి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు గావించి తిరుగుటపాలో ఇక్కడ ఆగి చక్కగా చిత్రకూటం కూడా దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా ఇక్కడ స్నానం చేసుకొని తమ సంతృప్తిగా గడిపిన క్షణాలు మీరు ఇప్పుడు చూసారుగా. అక్కడ చూడండి, పావన్ చిత్రకూట్ అని పేరు ఉంది, కనబడుతుందా? పావన్ చిత్రకూట్ బోర్డు చూడండి. ఇటు వెళ్ళినట్లయితే పైన చూడండి భారత్ మందిర్. భరతుడు వచ్చి ఇక్కడ శ్రీరామచంద్రుడి నుంచి పాదుకలు స్వీకరించి వాటిని అయోధ్యలోని సింహాసనంపై పెట్టి శ్రీరామచంద్రుని బదులుగా రాజ్యం వెళ్ళినటువంటి సంగతి మన పెద్దల ద్వారా పురాణాల ద్వారా తెలిసింది. రామాయణం విన్నటువంటి వారందరూ కూడా ఈ విషయం తెలుసు. ఇగో ఇక్కడ చూసారుగా, ఇక్కడ చూడండి, ఇక్కడ మందాకిని నదికి, పవిత్రమైనటువంటి మందాకిని నదికి హారతి ఇచ్చేటువంటి స్థలం అన్నమాట. ఈరోజు ఎందువల్ల మరి హారతి కార్యక్రమం లేదు. బహుశా ప్రభుత్వం జనం అధికంగా తుమ్ముకూడుతున్నారని చెప్పేసి, ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి ఈ హారతి ఇవ్వటాన్ని రద్దు చేసిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా ఏమండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. వెరీ గుడ్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? గోదావరి. గూటాల అనే గ్రామం నుంచి వచ్చారు మీరు. చిత్రకూటం. మీరు ఎవరి నుంచి వచ్చారండి? రాజమండ్రి తాటితోట నుంచి వచ్చారు. వెరీ గుడ్. మీరు ఈ చిత్రకూటం రావాలని ఎందుకు అనిపించింది మీకు? రాముల వారి దర్శనం చేసుకుందామని వచ్చారు. వెరీ గుడ్. మీరు చెప్పండి, మందాకిని నదిని చూడడానికి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? యాత్రా స్థలానికి వచ్చాము, పుణ్యక్షేత్రాల నుంచి చూస్తున్నాము, మందాకిని నదిలో స్నానం చేస్తున్నాము. మందాకిని నదిలో స్నానం చేస్తారా? వెరీ గుడ్. దీపాలు వెలిగించుకుని మందాకిని నదిలో స్నానం చేస్తాము. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి వింతలు, విశేషాలు, పుణ్య మందిరాలు, భవ్య మందిరాలు